ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆగస్టు 15th మన ఇండిపెండెన్స్ డే, 80వ ఇండిపెండెన్స్ డేని మనము సెలబ్రేట్ చేసుకుంటుండగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు మన దేశాన్ని కరుణించి 1947వ సంవత్సరమున మనకు ఇండిపెండెన్స్ని మన దేశము మరి సొదాగా నిలబడలాగిన దేవుడు చేశాడు. దాన్ని గుర్తు తెచ్చుకొని ఈరోజు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక భారతీయుడిగా నేను దేవుని కనపరుస్తున్నాను. సో కాలంలో దేవుడు మన ఇండియా దేశము ఎన్నో రకరకాల సమస్యలు పోరాటం సోదరుడు వచ్చినప్పటికీ మన దేశాన్ని దేవుడు అద్భుతంగా కాపాడుతున్నాడు, దీవిస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఈ యొక్క 80వ ఇండిపెండెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుని ఉండగా నంబర్ 80 గురించి బైబిల్ ఏమంటుందో మీకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. 80 అన్నది నాయకత్వాన్ని చూపిస్తున్నాయి, డెలివరెన్స్ని చూపిస్తున్నాయి. అవును, నిర్గమాకాండం 7:7లో మీరు చదివితే 80 సంవత్సరాలు నిండిన మోసే మరి మొట్టమొదటిసారిగా మరి ఆ యొక్క మంటుచున్న పొద దగ్గర దేవుని చేత దర్శించబడి నాయకత్వం మంచి నాయకుడిగా దేవుడు ఆయన చేసి అభిషేకించి దేవుని బిడ్డలారా ఐగుప్తులో ఉన్న జనాలను విడిపించమని చెప్పినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సో మోసే విడిపించడానికి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించడానికి వెళుతున్నప్పుడు మోసేకి వయసు ఎంతంటే 80. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మన దేశానికి ఒక మంచి నాయకత్వం కావాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవులు అనబడుతున్న వారు ఈరోజు ఈ దేశంలో తొక్కపడుతున్నారు. క్రైస్తవులకు రాని శ్రమలు ఎక్కువైపోతున్నాయి. మనల్ని అభోగలు చేసుకొని, క్రైస్తవులైన వారిని అభోగలు చేసుకొని దేవుని బిడ్డలారా దైవ ప్రేమను అందిస్తున్న క్రైస్తవుల్ని ఈరోజు దూషిస్తూ వారిపైన దాడులు చేస్తూ దేవుని బిడ్డలారా చర్చలు కూలుస్తూ ఉన్నారు. కాబట్టి మనము దేశవ్యాప్తంగా మరి కింద అట్టడుగు నుండి పై స్థానం వరకు మనకు మంచి నాయకులు కావాలని మనం ప్రార్థన చేయాలి. ఈ దేశాన్ని పరిపాలించేవారు మరి నిస్వార్థంగా మరి పార్షియాలిటీ చూపించకుండా అందరినీ హత్తుకొని వెళ్ళే మనసు గల వారిని దేవుడు ఈ దేశానికి ఇవ్వాలని చెప్పి మన ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. తర్వాత కీర్తన 90:10లో రాయబడి ఉంది, ఒక మనిషికి అధిక బలము నెలడ 80 సంవత్సరాలు చెప్పి ఆయుష్ కాలాన్ని గురించి దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దేశ యొక్క ప్రజల యొక్క ఆయుష్ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి. మనమందరం భారతీయులమే. ఈ భారతదేశంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మంది యొక్క క్షేమం కోసం, ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ లైఫ్ సుఖపడాలి. ఏ భారతీయుడు ఈ భూమిలో కష్టపడకూడదు. ఏ భారతీయుడు ఈ భూమిలో బాధపడకూడదు. జీవించిన దినాలన్నీ క్షేమంగా సంతోషంగా బ్రతకాలని మనం ప్రార్థన చేయాలి. సో నంబర్ 80 అనేది దేన్ని చూపిస్తుందంటే మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని చూపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నో తెగులు వచ్చాయి, ఎన్నో నష్టాలు, ప్రకృతి వైబల్యం వలన నష్టాలు వచ్చాయి. రీసెంట్గా కూడా ఆ అస్సాంలో పెద్ద తుఫాను వచ్చి దేవుని బిడ్డలారా వరదలు వచ్చి ఎంతోమంది చనిపోయారు, మునిగిపోయారు, నిరాశలయ్యారు. అలాగే ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దిక్కున ఈ ప్రకృతి వైబల్యం వలన ఎంతోమంది నష్టపోయారు. అలాగే కేరళలో దేవుని బిడ్డలారా ఇటువంటి నష్టం జరగకూడదు. మనిషిగా బ్రతికే ప్రతి ఒక్కడు మంచి ఆరోగ్యంతో ఆయుష్తో ఉండాలి. ముఖ్యంగా మన భారతీయులందరూ ఏక మనసుతో మరి ఒక్క తండ్రి బిడ్డలముగా, ఒక్క తల్లి పిల్లలముగా మనం బ్రతకలాగిన మన ప్రతిరోజు ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో 3:30లో మనం చదివితే దేవుని బిడ్డలారా మోయాబుల చేతిలో
నలుగుతూ కష్టపడుతూ వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు మోయాబుల చేతుల నుండి విడిపించబడి 80 సంవత్సరాలు పీస్ఫుల్గా జీవించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. న్యాయాధిపతులు 3:30. ఈరోజు మన దేశం ఎవరి చేతిలో ఉన్నాయో మీ అందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు, ధనవంతుడుగానే ఉండిపోతున్నాడు. ఈరోజు రాజస్థాన్లో ఒక హోటల్ ఉన్నాయంట, జైపూర్లో ఒక హోటల్ ఉన్నాయి. దాని ఒక ఖరీదే, ఒక రోజుకి ఖరీదు 34 లక్షలంట. మీరు ఊహించగలుగుతున్నారా? ఈరోజు దాంట్లో ఏమైనా ఖాళీ ఉందా, రూమ్లో ఖాళీ ఉందా అంటే ఖాళీ ఉండట్లేదు. ధనవంతులందరూ వెళ్ళిపోతున్నారు. అలాగే ఒక్కొక్క పెళ్లిలకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ భూమిలో ఎంతో మందికి తిండి ఉండట్లేదు, ఆహారం ఉండట్లేదు. 230 మిలియన్స్ వారు ఈరోజు పవర్టీలో ఉన్నారు. అలాగే ఒక్క పూట భోజనం దొరకలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఇల్లు లేని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. జీవన విధానాన్ని చూస్తే కొంచెం మంది దేవుని బిడ్డలారా ప్లాట్ఫామ్లో నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, అడుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు, ఒక్క పూట భోజనం లేకుండా అలమడించే వాళ్ళు ఉన్నారు. 10,000 కోసం 20,000 కోసం మనిషిని చంపేస్తున్నారు కాదండి. ఇంకా ఘోరమైన విషయాలు ఏంటంటే వెలుగుకు రాని విషయాలు చాలా ఉన్నాయి. కిడ్నీలు అమ్ముకొని బ్రతుకుతున్నారు. ఇటువంటి ఘోరమైన పరిస్థితి మన దేశంలో కనపడుతున్నాయి. ఎక్కడ మన దేశం బలపడిందో చూడండి. ప్రతి ఒక్క భారతీయుడి యొక్క పేరిట ఎన్నో లక్షల రూపాయల అప్పు ఉన్నాయంట. ఎంత బాధకరమో చూడండి. అయితే ఒకరిద్దరు ధనవంతులు మాత్రము కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదాయం చేసుకొని వారి కుటుంబం హ్యాపీగా బ్రతుకుతున్నారు. కానీ అనేక మంది ఇంకా పేదరికంలోనే, బాధలోనే, వేదనలోనే ఉన్నారు. ఈరోజు ఈ మాట వింటున్న మీ జీవితంలో దేవుని బిడ్డలారా, దేశం కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన వారై ఉన్నారు. దేశ క్షేమం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన వారై ఉన్నారు. ఇది నాకు కాదు అని అనుకోట కుదరదు. మీరు నిజంగా దేవుని ప్రేమించేవారైతే ఈ దేశాన్ని ప్రేమించాలి. దేవుడికి ఇంపైన సువాసన ఏదంటే, దేవుడు కోరుకుంటున్న భక్తి ఏదంటే అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-5-4 వచనాల్లో రాయబడి ఉంది. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మీరు అలాగ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని బిడ్డలారా మీరు రెండంతలుగా మేలు పొందుకుంటారు. అంతేకాదా, యోబు తన దేశం కొరకు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడే కదా పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకున్నాడు. యోబు గ్రంథం 42:8-10 రాయబడి ఉంది. మరి దానియేలు తన దేశం కొరకు ముమ్మారులు ప్రార్థన చేసినప్పుడే కదా దేవుడు దానియేలు వర్ధల చేస్తాడు. దానియేలు గ్రంథం 6:10 6:28 రాయబడి ఉంది. ఈరోజు దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. దేశం బాగుపడాలా, నాయకత్వాన్ని దేవుడు లేపాలి. ఈ యొక్క పొలిటికల్ ఎజెండా ఈరోజు కల్మషమైపోయి ఉంది. ఈ దేశానికి నష్టాన్ని వాటిల్లే ఏజెండాలు చాలా ఉన్నాయి. అవన్నీ నశించిపోవాలని ప్రార్థన చేయండి. మంచి నాయకుడు దేవుడు ఈ దేశంలో లేపాలని, ఈ దేశ క్షేమంగా ఉండాలని, ఉగ్రవాదుల చేతులుండి, దుర్మార్గుల చేతులుండి ఈ యొక్క దేశం రక్షణ పొందాలని, బాగుపడాలని, అందరూ యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించాలని ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మనమందరం దేశం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా భారతదేశం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా దేశం పైన విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా దేశాన్ని పరిపాలించే నాయకులు అయా దర్శించమని అడుగుతున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. ఇప్పుడే నీ విడుదల, స్వస్థత, అద్భుతాలు దయచేయండి. ఈ దేశ క్షేమాన్ని దయచేయండి ప్రభా. పాడి పంటలు ఆశీర్వదించండి ప్రభా. అభివృద్ధి చేయమని, అద్భుతం జరిగించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వన్స్ అగైన్ హ్యాపీ బ్లెస్సెడ్ ఇండిపెండెన్స్ డే. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించిన గాక. ఈరోజు మీరు కనుక హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే ఈరోజు మరి సికింద్రాబాద్ సెంట్ ఆన్ స్కూల్ ఎదురుగా ఉన్న డిమార్ట్ పైన 2nd ఫ్లోర్లో ఆర్ కన్వెన్షన్ హాల్లో
ఒక ప్రత్యేకమైన అభిషేక ప్రార్థన సదస్సును ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ యొక్క సదస్సులో వాక్య పరిచయం చేసి మిమ్మల్ని అందరిని అభిషేకంలోనికి, స్వస్థతలోనికి నడిపించబోతున్నాను. ఉదయం 10 గంటలకు ప్రారంభించబడి 3 గంటలకు ముగించబడతాయి. తెలియని వాళ్ళకు తెలియపరచండి. మీ బంధువులు, మిత్రులు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఈ కూడికకి రమ్మని చెప్పండి. మీరు కనుక హైదరాబాద్ వాసులైతే తప్పనిసరిగా ఈ కూడికలో వచ్చి పాల్పొందండి. దేవుడు మన దీవెన గాక. ఆమేన్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు ఆగస్ట్ 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం ఆర్ కన్వెన్షన్ హాల్, డిమార్ట్ బిల్డింగ్, 2nd ఫ్లోర్, సరోజిని రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఆగస్ట్ 16వ తేదీ నుండి ప్రారంభించబడును. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సాయి కృష్ణతేజ ఫంక్షన్ హాల్, బిసైడ్ సిపిఐ ఆఫీస్, హనుమాన్ పేట్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646.